శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఆత్మకూరు మండలంలో ర్యాలీ నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజల కోసమే టీడీపీ మేనిఫెస్టో రూపొందించినట్లు బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ నేతలు శ్రీశైలం నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దాపురం ఎత్తిపోతల పథకాన్ని టీడీపీ పూర్తి చేస్తే తామే పూర్తి చేసినట్లు వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ప్రజలు ఎవరు మేలు చేశారో ఎవరు చెడు చేశారో తెలుసన్నారు బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఈ దరిద్రులు చెప్తాడు తిట్టకుండా బుడ్డా రాజశేఖర రెడ్డి అమ్మా మంది కుట్టిన వాళ్ళని ఎత్తుకుని ముందు పెట్టుకుంటేట ముందు పెట్టుకుంటున్నా వాళ్ళు నాకు కుట్టాడట అంతకంటే ఏం మాట్లాడవుతావు నేను దీని నిండా అన్ని అబద్ధాలే ప్రతిదీ అబద్ధమే. శ్రీశైలం చూశారా అదే మన పార్టీ మనం ఈయన ఉండింటే సిద్ధాపురం దగ్గర పెద్ద ప్రాజెక్ట్ ఒకటి ప్లాన్ చేసుకున్నా మన ఊర్లో కనీసం అంటే 20 మందికి ఉద్యోగాలు వచ్చింది దాంట్లో అది మీరు పోగొట్టుకున్నారు. మంచి ఆలోచన చేయండి రేపు మనకు కూడా మంచి జరుగుతుంది. వాడు ఇచ్చే 1000-2000 పాల్పడితే మన జీవితాలు నాశనం అయిపోతాయి. వాడిని ఇప్పుడు 2000 వంచుతున్నా అంటే ఓటు మనం వేస్తారా? 2000 కావాలా మీకు నెల 1500 కావాలా? 2000 కావాలా నా సిద్ధాపురానికి నీళ్లు కావాలా? ఎంత నుంచి ఓటు కొంటా అంటారు ఆయన. ఎందుకున్నాడు? శ్రీశైలం దేవస్థానం ఆ వర్ధన్ బ్యాంక్ ఇప్పుడే మనోడు చెప్పే శేఖరు అన్నా దాని ప్రకారం ఎమ్మడి ఆ బస్ స్టాండ్ అమ్మడి వెనక కూడా తీపి వర్ధన్ బ్యాంక్ కనపడతారు. 30 కోట్లు కొట్టేశాడు. ఎందుకు ఏడు వాడు? అవునా? శ్రీశైలం దేవస్థానం నెల కోట్లు కొట్టేస్తున్నాడు. ఎందుకు ఏడు? 2000 కాకుండా 5000 ఇస్తాడు. 5000 కోట్లు వేస్తారా? మీ ఇష్టం. నేనేం చేయలేను. డెసిషన్ మీదే. ఓటు మీరేయాల్సిందే. మంచి ఆలోచన చేస్తే మీకు మంచి జరుగుతుంది. లేదు మాకు 5000 రూపాయలు సరిపోయానమ్మా నేను 5 ఏళ్ళు బతుకుతాం 1000 రూపాయలతో సంవత్సరానికి బతుకుతాం అంటే మీ ఇష్టం.